Hello friends. Hurt is a pattern. It's not about a person. గాయం అనేది బాధ అనేది అది ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అదొక ప్యాటర్న్ అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దాన్ని ఎలా రిలీజ్ చేయాలంటే ఓపెన్ అప్ అనో పవర్ఫుల్ టెక్నిక్తో దాన్ని మీరు ఎలా రిలీజ్ చేయాలి, ఎలా హీల్ అవ్వాలి, తద్వారా మీరు యాజ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్గా ఎలా ఇవాల్వ్ అవ్వాలన్నదే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవడానికి కూడా నేను సహాయపడతాను. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు 95% ఆఫ్ ద పీపుల్ చాలామంది హర్ట్ అయిపోతూ ఉంటారు. ఇది వాళ్ళు గమనిస్తే ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట వాళ్ళకి. కానీ అది వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. ప్రతిసారి వాళ్ళు గాయపడినప్పుడు అది ఆ వ్యక్తికి ఆపాదిస్తారు, లేకపోతే ఆ సిట్యువేషన్కి వాళ్ళు ఆపాదిస్తూ ఉంటారనమాట. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? హౌ బ్యాడ్లీ ఆర్ యూ హర్ట్? ఎంత మీరు డీప్గా హర్ట్ అయి ఉన్నారు అసలు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? అండ్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం వెర్ యూ హర్ట్? ఎప్పుడైనా మీరు ఇది క్వశ్చన్ వేసుకున్నారా? నేను ఎప్పుడు హర్ట్ అయి ఉంటాను అని. నిన్న, మొన్న, లేదా గత నెలనా, లేదా 6 నెలల క్రిందనా, లేదా సంవత్సరం క్రిందనా? మీరు చూసుకుంటే మీ ప్యాటర్న్లో చాలా తరచుగా మీరు ఇది హర్ట్ అవుతూ ఉంటారు. మీరు అలాంటి వ్యక్తుల్ని మీరు అట్రాక్ట్ చేస్తుంటారు, అలాంటి సిట్యువేషన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తుంటారు. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక రెవల్యూషన్ వస్తుంది. మీరు ఒక గ్రూప్లో ఉన్నారు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి ఒక విషయాన్ని గురించి చెప్తున్నారు మీకు. అందరూ ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు మటుకు చాలా హర్ట్ అయిపోయారు. ఎందుకంటే అది మీరు చాలా పర్సనల్గా తీసుకున్నారు. మరి అందరూ హర్ట్ అవ్వలేదు, మీరే ఎందుకు హర్ట్ అయ్యారు ఆ మాటలకి అంటే మీలో ఆ కెపాసిటీ ఉంది హర్ట్ అవ్వడానికి. మీలో ఆ కెపాసిటీ ఉన్నందుకు మీరు అలా దాన్ని అట్రాక్ట్ చేశారు. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీరు హర్ట్ అయ్యారు. ఆ వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. మిమ్మల్ని ఇంటెన్షనల్గా ఆ వ్యక్తి హర్ట్ చేయలేదు. అది మీకెప్పుడు తెలుస్తుందంటే ఇది మీరు ఒక ఎరుకతో ఉన్నప్పుడు. ఫ్రెండ్స్, ఇది ఒక ఇమోషనల్ బ్యాడ్ హ్యాబిట్ అయిపోతుంది. మీరు చూసుకుంటే మీ జీవితంలో 2-3 నెలలకో, లేదా ప్రతి నెలకో, లేదా కొంతమందికి అయితే ప్రతి మాటకి కూడా వాళ్ళు హర్ట్ అయిపోతూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్స్లో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ కమ్యూనికేషన్ను ముందరికి తీసుకెళ్లరు, లేదా వాళ్ళు ఒక విక్టిమైజేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు, లేదా బ్లేమ్ గేమ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏ ప్రాబ్లంకైనా ద రూట్ కాజెస్ మనమే. అది లోపల నుంచే వస్తుంది. అసలు ఈ ప్యాటర్న్ ఎలా వచ్చింది మరి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్. అది మన న్యూరాన్స్ అన్నీ కూడా ఫైర్ అండ్ వైర్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడు జరిగింది ఇది? మీరు చిన్నప్పుడు 0 to 7 years ఉన్నప్పుడు మీ చైల్డ్ ఎక్స్పీరియన్స్ అయినవన్నీ కూడా ఆ మెమరీస్ లాగా స్టోర్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అవన్నీ కూడా రీప్లే అవుతూ ఉంటాయి. ఈ చైల్డ్ ఎప్పుడైతే అన్సేఫ్ ఫీల్ అవుతుందో, అన్వర్ది ఫీల్ అవుతుందో, సెక్యూర్డ్గా లేనప్పుడు తను అలాంటి సిట్యువేషన్స్నే తెచ్చుకుంటుంది. మరల అదే ప్యాటర్న్లో పడిపోతూ ఉంటుంది. మీరు గమనిస్తే మీరు చాలా తరచుగా హర్ట్ అయి ఉంటారు ఫ్రెండ్స్. ఎస్, ఇదే ట్రూత్. కాబట్టి మనం ఎప్పుడైతే హర్ట్ అవుతామో అసలు మన లోపలికి మనం వెళ్ళి దాన్ని ప్రేమతో రిలీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం చేసుకోకపోతే మనం చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉంటాము. చాలా పీపుల్ని మనము అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ అట్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఉన్నదే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్తో మనని మనము స్ట్రాంగ్గా అవ్వడానికి, ఎదగడానికి. అయితే ఈ ప్యాటర్న్ని మనం గమనించినప్పుడు దానికి అక్కడ మనం చెక్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పలానా ఎక్స్ ద్వారా చాలా బాధపడ్డారు, ఇతరులు ఏం బాధపడలేదు. ఓకే, సో మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోంచి తీసేస్తే, అంటే ఆ వ్యక్తికి మీరు దూరం అయిపోతే మీరు గ్యారంటీ ఇస్తారా మీరు మరల మీ జీవితంలో ఎప్పుడు హర్ట్ అవ్వనని? ఏ సంఘటనకి కూడా మీరు హర్ట్ అవ్వనని?
ఇతరుల ద్వారా కూడా మీరు హర్ట్ అవ్వరని మీరు నాకు గ్యారంటీ ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ బ్లేమ్ అంతా ఆ వ్యక్తి పైన పెడుతున్నారు కదా, ఆ వ్యక్తి వల్లే నాకు చాలా బాధ వచ్చింది, ఆ వ్యక్తి నన్ను ఇన్సల్ట్ చేశాడు, హ్యూమిలేట్ చేశాడు, అందుకే నా జీవితం ఇలా అయిపోయిందని. సో ఇప్పుడు నేను ఆ వ్యక్తిని లేదా మీరు ఆ వ్యక్తిని డెలీట్ చేసేయండి మీ మెమరీలోంచి. మీకు మీరు అష్యూరెన్స్ ఇచ్చుకుంటారా మీరు ఇంకా జీవితంలో ఎప్పుడు హర్ట్ అవ్వనని? నో మై డియర్ ఫ్రెండ్స్, మరల మీరు ఇంకో వ్యక్తి ద్వారా ఇంకో సిట్యువేషన్ ద్వారా మీరు హర్ట్ అయి తీరుతారు. మరి ఎక్కడ మీరు చెక్ పెట్టాలి ఫ్రెండ్స్? ఆ ఎమోషన్స్. అస్సలు మీరు హర్ట్ అవుతున్నారంటే మీలో వస్తున్న భావోద్వేగాలు ఏంటి ఫస్ట్ మీరు గమనించండి. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్లోనే వస్తాయి ఫ్రెండ్స్. ఏమున్నాయి మీ ఎమోషన్స్? మీకు ఎక్కువగా కోపం వస్తుందా? ఎక్కువగా మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మీరు చాలా ల్యాక్లో ఉన్నారా? మీరు అన్వర్ది ఫీల్ అవుతున్నారా ఆ గ్రూప్లో? లేదా మీరు కంపారిజన్స్లో ఉన్నారా? ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీరు వర్క్ చేయాల్సింది మీ భావోద్వేగాలపైన కానీ ఆ వ్యక్తి పైన కాదు. ఇప్పుడే చెప్పాను కదండి, ఆ వ్యక్తిని మీరు మీ జీవితంలోంచి తొలగించేస్తే ఇతరుల ద్వారా మీరు అస్సలు హర్ట్ అవ్వరా? సో ఎక్కడ ఫిక్స్ చేయాలి? ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ మీ ఇమోషన్స్. ఈ ఎమోషన్స్ పైన మీరు వర్క్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పేది మీరు చక్కగా గమనిస్తూ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎస్, నాకు ఎవరి ద్వారానో నేను బాధింపబడినప్పుడు, నేను హర్ట్ అయినప్పుడు ఒక్క నిమిషం మీరు ఆగి నాకు ఎలాంటి ఎమోషన్స్ జనరేట్ అవుతున్నాయి ఈ సిట్యువేషన్ ద్వారానో, లేదా ఆ వ్యక్తి మాటల ద్వారానో, ఆ వ్యక్తి బిహేవియర్ ద్వారానో, కోపమా, బాధ, భయమా, ఫ్రస్ట్రేషనా, అన్వర్దినెస్సా, లేకపోతే ఇంకేదైనా కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీరు గమనించుకొని ఆ ఎమోషన్స్ని ఒకటి 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 అన్నీ కలిపి కాదండి, యాంగర్తో మనం డీల్ చేయాలి, ఫ్రస్ట్రేషన్తో డీల్ చేయాలి, వరీతో డీల్ చేయాలి, విక్టిమైజేషన్తో డీల్ చేయాలి, అన్వర్దినెస్ని డీల్ చేయాలి. ఇది చేయాలి అంటే హోపనోపనో ఆ 4 ఫ్రేజెస్ చెప్పాల్సిందే. కమ్ ఆన్, డూ ఇట్ విత్ మీ ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ. ఎవరికి చెప్తున్నారు మీరు? ఆ బాధకి చెప్తున్నారు. నాలో ఈ ప్యాటర్న్ ఉన్నందుకు నేను అసలు ఇది గమనించనే లేదు. ఇంకొక విషయం మీరు ఇక్కడ తెలుసుకోవాలి ఫ్రెండ్స్, అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అది ఆల్రెడీ మీరు ఎప్పుడో అది ఇచ్చినట్టే అది తిరిగి మీకు వచ్చింది, గోడకేసిన బంతిలాగా. అలాగే మీరు ఆ ప్యాటర్న్లో ఉన్నారంటే వాళ్ళతో పాటు మీరు ఉన్నట్టే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఏది కూడా మీరు లేకుండా ఉండదు. అంటే మీరు ఒక లోపల క్రక్స్ లాగా అనమాట, ఒక సెంటర్ పాయింట్ లాగా చుట్టూతా సర్కిల్ ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే అసలు ఇలాంటి సిట్యువేషన్లో నేను ఉన్నందుకు, నేను ఈ బాధకో, కోపానికో, ఫ్రస్ట్రేషన్కో గురి అయినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎందుకంటే అసలు ఈ ప్యాటర్న్స్ నాలో జనరేట్ అవుతున్నాయని నేను గ్రహించలేకుండా నన్ను నేను బాధ పెట్టినందుకు ఫ్రెండ్స్, ఇతరుల కంటే కూడా ఫస్ట్ మనం బాధింపబడేది మనమే. కాబట్టి ఆ పెయిన్ని మనం రిలీజ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ. ఎవరికి చెప్తున్నారు? యూనివర్స్కి చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఈ శక్తి మీకు ఇచ్చినందుకు, ఈ అవగాహన ఇచ్చినందుకు, మీలో ఆ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకొని తద్వారా మీరు అందరినీ యాక్సెప్ట్ చేయగలే ఆ పవర్ మీలో జనరేట్ చేస్తున్నందుకు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఎందుకంటే ఆ సిట్యువేషన్కి, మీకు, యూనివర్స్కి ఇట్ ఈస్ ఆల్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే యూనివర్స్ అంటే ఎవరో కాదండి, మీరే యూనివర్స్. కాబట్టి మీరు ఏ ఎమోషన్స్ని మీరు రిలీజ్ చేస్తారో అదే ఎమోషన్స్ ద్వారా ఆ సిట్యువేషను జరగచ్చు. అలాంటి వ్యక్తులు వచ్చి మీకు గురువులాగా మీకు పాఠాలు నేర్పించేసి వెళ్తారు. మరి వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలాంటి సిట్యువేషన్స్ జరుగుతున్నాయంటే చెక్ చేయాల్సింది వాళ్ళని కాదండి, మనని మనం. ఆ ప్యాటర్న్ని మీరు రిలీజ్ చేసుకుంటే మీరు ఆ సిట్యువేషన్స్ని మీరు ఎప్పుడు కూడా మీకు మళ్ళా ఎదురవ్వండి. కాబట్టి ఎంతో పవర్ఫుల్ ప్రేయర్ అండి ఇది. ప్రతి దానిపైన కూడా మీరు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తూ ఉంటే, అంటే మీ భావోద్వేగాలపైన మీరు వర్క్ చేసినప్పుడు, ప్రతి ప్యాటర్న్ని మీరు లవ్తో మీరు రిలీజ్ చేసినప్పుడు ఎరుకతో మీరు హీల్ అవుతారు, ఇవాల్వ్ అవుతారు యాజ్ అ బ్యూటిఫుల్ సోల్. తద్వారా మీ రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి, మీ కెరియర్ బాగుంటుంది, మీకు మనీ ఫ్లో జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీ ఆరోగ్యం కూడా
చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు పీస్ ఉంటుంది ఫస్ట్. అండ్ యూ హ్యావ్ నథింగ్ టు కంప్లైన్ ఇన్ లైఫ్ అండి. వీళ్ళు వాళ్ళు అని మీరు వేళ్ళు చూపిస్తూనే అలసిపోతూనే ఉంటారు. అక్కడ మీ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది ఫ్రెండ్స్. బట్ మీ పైన మీరు సెల్ఫ్ వర్క్, మీ ఇన్నర్ జర్నీ మీరు స్టార్ట్ చేస్తే మీరు ఎంతో గ్రో అవుతారండి. అండ్ మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్.